10 billion tons of carbon dioxide is produced in agriculture industry. భూమండలం అంతా నాశనం అయ్యి ఎంతవరకు వచ్చిందంటే ఇప్పుడు కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఎక్కువైపోయాయి. మూల కారణం మీ ఆధునిక అగ్రికల్చర్. మోడర్న్ అగ్రికల్చర్ ఈజ్ ది రీజన్ ఫర్ కార్బన్ డయాక్సైడ్ ఇంక్రీజ్. కానీ తజ్ఞులందరూ కార్లు ఇది అది అంటున్నారు. 38% భారతదేశ వ్యవసాయ భూమి సర్వనాశనం అయ్యింది. భారతదేశమే కాదు, ప్రపంచంలో ఉన్న కొండ ప్రాంతాలన్నింటినీ అడుగులు. జపాన్లో 9 అంగుళాల లోతు మట్టి తీసేసి మళ్ళీ వ్యవసాయం చేసుకుంటున్నారు. యూరియా గుళికలు ఈ 2.4 గుళికలు అయితే 6 సంవత్సరాలు కంటిన్యూగా అయితే 100కి 100 మందికి క్యాన్సర్ వస్తుంది. పంజాబ్ హర్యానాలో అదే జరిగింది. అక్కడ బ్యాన్ పెడితే ఇక్కడికి వచ్చి పడ్డాయి. పంజాబ్ హర్యానాలో తంతే తెలంగాణను ఆంధ్రప్రదేశ్లో వచ్చి పడ్డారు ఈ గుళికలని. ఈ విధంగా గుడ్ మార్నింగ్ వెస్టేజ్. మన వెస్టేజ్ ప్రోడక్ట్ వాడారు మన డిస్ట్రిబ్యూటర్ చంద్రయ్య గారు. చూడండి మిరప ఒకసారి ఎలా ఉందో అటు క్రాప్ చూడండి. ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. మాట్లాడండి సార్. మరి ఇదే ఈ జనవరి పొటక్కు మరి ఏవో మందులు మొత్తం మన ఎస్టేజీవే వాడినాను. నేను ఫస్ట్ కానుండే వాడినాను. ఇది 5వ కాపు. ఇది ఎలగలకు కాయలేదు. ఇదిగో మొన్న మీటింగ్ అయ్యింది. మీటింగ్ అయిన 20 రోజుల నాటికి మళ్ళీ కాయ తయారైపోయింది. బాప్సామి, మక్కలయ్యి శనగల పైసలు వచ్చినాయి. అందరికి ఇచ్చాక కొన్ని మిగిలితే ఇంట్లో పెట్టిన. సరే, ఇవి ఖర్చులకు అవుతాయి. ఆనకాలం విత్తనాలకి 5 కిలోలు తెద్దాం. కాసామి, ప్రతిసారి పైసలు తీసుకొస్తున్నాం, మళ్ళీ పంట పైసలు అనగానే అలా గట్టెత్తున్నాం. ఇట్లయితే మనం సంపాదించుకునేది ఎప్పుడు, మంచిగా అయ్యేది ఎప్పుడు? మనం వ్యవసాయం చేసేది ఆస్తి సంపాదించుకునేందుకు కాదు, మనం కడుపు నిండా తిని 10 మందికి పెట్టుతుంది. కానీ వేసిన ప్రతిసారి పంటకి ఏదో విధంగా నష్టం వస్తుంది. ఒకటి చెప్తా, గుర్తుపెట్టుకో. ఎంతమంది శత్రువులు వచ్చినా దేశాన్ని కాపాడినోడే జవాన్ అయితే ఎన్నిసార్లు పంట నష్టం. చిన్నప్పుడు స్కూలుకు వెళ్ళినట్టుగా, స్కూలుకు తప్పించకుండా వెళ్ళినట్టుగా, జాబ్కి ఏమాత్రం ఒక్క చిన్న లీవ్ కూడా పెట్టకుండా వెళ్తూ ఉంటాడు. జ్వరం వచ్చినా, ఫంక్షన్స్ ఉన్నా, ఇంట్లో వాళ్ళకు బాగాలేకపోయినా, తనకు బాగాలేకపోయినా సర్ది కట్టుకొని రాముడు మంచి బాలుడు అన్నట్టుగా మార్కులు వేసుకున్నట్టుగా అతను టెన్షన్గా 6 నుంచి 9 గంటల వరకు గొడ్డు చాకరీ చేయడానికైనా సిద్ధంగా వెళ్తాడు. స్కూల్ పిల్లల్లాగా వెళ్తూ ఉంటాడు. ఎందుకు? అక్కడ బాస్ ఉంటాడు, భయం ఉంది. అక్కడ శాలరీ ఉంటుంది, ప్రమోషన్ ఉంటుంది. అది నీ బాస్ చేతిలో ఉంటుంది కాబట్టి ఒంట్లో వణుకు బెనుకుంటుంది కాబట్టి భయంతో